అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో చాలా చక్కగా చెప్పారు పద్మావతి గారు, ధన్యవాదాలండి. నెక్స్ట్ రాబోతున్న వారు కర్నూలు నుంచి మాదన్న గారి శ్రీనివాసులు గారు. అందరికీ శుభోదయం అండి. మీ దగ్గర అలంకరించినటువంటి ఇక్కడ చేసినటువంటి సభలకు పవిత్రులకు ధన్యవాదాలు. విధానకవి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ప్రేమ అంశం పైన నేను రాసినటువంటి ఒక కవిత. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. తల్లిదండ్రుల ప్రేమ. మనిషి శ్రీనివాసులు గారు మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చారు. నా పేరు మనిషి శ్రీనివాసులు. శీర్షిక వచ్చి ఆరాధ్య దైవాలు. అమ్మ సృష్టికే మూలమూతు నవమాసాలు మోసి. గుర్రం శ్రీధర్ గారు. శుభోదయం అందరికీ. విధానకవి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సాహిత్య సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, పిలవగానే సుదూర ప్రాంతాల నుండి చక్కని కవితను రాసుకుని వచ్చినటువంటి అమాయకులందరికీ నమస్కారం. ఆడము అని ఎవరైనా అంటే ఒకసారి ప్లీజ్ ఎవరైనా సభలో. ఎందుకంటే మీకు ఒక సవాల్ ఇస్తున్నాను. ఈ అమాయకుల యొక్క పద అంతర్గతంతో నా కవిత అయిపోయినప్పుడు ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం, ఆలోచించండి. శీర్షిక మన ధర్మం. అమాయకులు అనడానికి ఆంతర్యం ఏమీ లేదండి, మీరంతా అక్షర మాయకులు. ఏదైనా చేయగలరు, కోరగలరు, తీర్చగలరు, విప్లవాలను సృష్టించగలరు, చరిత్రను తిరగరాయగలిగే శక్తి ఈ యొక్క అక్షరానికి ఉంది, కవికి ఉంది. కాబట్టి ఆ మాయకులు అక్షర మాయకులను సంబోధించారు. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ జిల్లా నుంచి పూలంకి వరకుమార్ గారు. శీర్షిక అమ్మానాలను కనిపించే మంచిది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి జేవి కుమార్ చేకూర్ గారు. సభాస్ వారికి సత్సంగానికి అక్షరాంజలి. నా పేరు జేవి కుమార్ చేకూరి, హైదరాబాద్, విశ్రాంత సైంటిస్ట్, విశ్రాంత పోయిట్. నా కవిత శీర్షిక పేరు బంధం. అమ్మా నాన్నల ప్రేమకు. ధన్యవాదాలండి. తర్వాత కవయిత్రి హైదరాబాద్ నుంచి శైలజ రామపల్లి గారు. సభకు నమస్కారం. నా కవిత శీర్షిక ప్రత్యక్ష దైవాలు. మనల్ని లోకానికి పరిచయం. తర్వాత హైదరాబాద్ నుంచి సమ్మెట విజయ గారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సమ్మెట విజయ. ముందుగా దీప నిదాన కవికి, నిదాన కవి ఫౌండేషన్ కి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ఫౌండేషన్స్ మరెన్నో రావాలి. ఎంతో మనఃపూర్వకంగా అమ్మాయి ఈ ఫౌండేషన్ ప్రారంభించింది. చాలా నాకు మనసుకి చాలా హత్తుకుని, నేను ఈ మధ్య ఎక్కువ కవి సమ్మేళనాలు పెద్ద పెద్ద వాటికి అన్నిటికి టైం మనకి
చాలా అమూల్యమైనవి కొన్ని మానుకున్నాను, కానీ తన కోసం వచ్చాను, తన సంకల్పం కోసం వచ్చాను. ఈ సంకల్పం గొప్పది. ఆమెకు హృదయపూర్వక అభినందనలు. మనకు అదృష్టం కూడా సత్యపతి మోహన్ లాంటి వారు మనకి దొరకరు. ఎక్కడో బెంగళూరులోను ఢిల్లీలోను ఉండేవారు దొరికే అదృష్టం ఉండాలి. మా గురువు గారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం, తర్వాత ఈరోజు మన వెంకటేశ్వర గారు గంగారాం గారు నాకు పరిచయం అవడం అదృష్టంగా భావిస్తూ, ఈ రోజు ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల గురించి నచ్చిన మరొక విషయం తల్లిదండ్రుల గురించి చెప్పమంటారు. ఎంత చెప్పుకున్నా తరగతి తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో, తల్లిదండ్రుల్ని కోల్పోయిన వాళ్ళు ఎంత దురదృష్టవంతులో ఈ నా కవితలో నేను కోల్పోయిన నా తల్లిదండ్రుల్ని చూసుకుంటూ నేను చెప్పినటువంటి మాట. ప్రత్యక్ష దైవాలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నన్నపరాజు విజయశ్రీ గారు. ఈనాటి కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మోహన్ గారికి అందించినటువంటి అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్సులు. ఈ కార్యక్రమ నిర్వాహకులు నిదాన కవి గారికి నా యొక్క ఆశీస్సులు. ఇలాంటి ఒక కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈనాటి యొక్క నా అంశం తల్లిదండ్రుల యొక్క ప్రేమ సృష్టికి మూలం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత హైదరాబాద్ నుంచి పిసిఎస్ శర్మ గారు. నేను డాక్టర్ భోగయ్య గారు చంద్రశేఖర్ శర్మ, హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండలం పాటిగట్ట హై స్కూల్లో పనిచేస్తున్నాను. నిదాన కవి ఫౌండేషన్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. మన భారతదేశం కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి. ఇటువంటి దేశంలో పుట్టడం మనందరి అదృష్టం. దేశ విదేశాలు భారతదేశాన్ని, సంస్కృతిని ఇక్కడ